ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. భారత్ దెబ్బకు పాక్ ప్రధాని కనపడట్లేదు, అసలు పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని అయితే కనిపించట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు అతను ఎక్కడున్నట్లు, ఏమైపోయినట్టు? ఒక రెండు వార్తలు. ఒకటి, పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఎక్కడో బంకర్లో దాక్కున్నాడు, అతని కుటుంబాన్ని సేఫ్గా దేశాన్ని దాటించి దుబాయ్కి పంపించేశాడు, ఒక వార్త. రెండోది, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అరెస్ట్ అయ్యాడు, రెండో వార్త. సరే, అక్కడ దేశ ప్రభుత్వమే, అక్కడ అధికారులే అక్కడ ఆర్మీ చీఫ్ని అరెస్ట్ చేయటం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. సరే, దానికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా, ప్రధాని ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? ఆయన ఇంటికి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో బాంబులు పేలాయి. ఆ బాంబులు ఎలా పేలాయి అంటానికి ఇప్పటివరకు సమాధానం లేదు పాకిస్తాన్ దగ్గర. ఒకటి, అక్కడ లోకల్ ప్రజలే పెట్టారా, లేదు అంటే వాళ్ళు కొన్ని మిసైల్స్ వదిలారు భారతదేశం మీదకి, కొన్ని యుద్ధ విమానాలు వదిలారు, వాటిని మనం గాల్లోనే పేల్చేసాం. ఆ గాల్లో పేల్చేస్తే ఆ శకరాలు ఎక్కడ పడతాయి? అదే పాకిస్తాన్లో పడతాయి కదా, అదే భూభాగం మీద పడతాయి కదా. పడి చోట్ల అలా పడ్డాయి. పాకిస్తాన్ కొన్ని డ్రోన్లు కూడా భారతదేశం మీద కుదిరింది. ఆ డ్రోన్ను కూడా మనం గాల్లోనే పేల్చేసాం. S-400 ద్వారా చాలా దూరంలో ఉండి పాకిస్తాన్ భూభాగం నుంచి స్టార్ట్ అయిన కొద్దిసేపటికే పేల్చేసాం. అది మన భూభాగంలో కూడా రానిలే, అక్కడే పేల్చేసాం. వాళ్ళ భూభాగంలో ఉంచుకొనే పేల్చేసాం. పేల్చేసిన తర్వాత అవి పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి కాబట్టి అలాంటి డ్రోన్లు ఏమన్నా పడ్డాయా, దానివల్ల బాంబులు పేలాయా, ఇంకా పాకిస్తాన్కి క్లారిటీ లేదు. ఓకే, కాబట్టి మొత్తానికైతే బాంబులు వేలాయి. అయితే ప్రాణ భయంతో ప్రైమ్ మినిస్టర్ దాక్కున్నారంటారా? ఎస్, అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టార్గెట్ కాబోతున్నాడు. అతని ఇంటికి దగ్గరలో కూడా బాంబులు పేలాయంటే అతనికి రక్షణ లేదు. అంటే భారత్ నుండి టార్గెట్ అంటున్నారా మీరు? భారత్ నుంచి టార్గెట్, పాకిస్తాన్ ప్రజలకు కూడా ఇప్పుడు షరీఫ్ టార్గెటే. అక్కడ ప్రజల్లో కూడా అంతర్గత కలహాలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఇంటర్నల్ వార్ ఉంది. అక్కడ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని, ఆర్థిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం ఈ సమస్యను పరిష్కరించలేకపోతుందని, ఈ పరిష్కరించలేక ప్రజలను పక్కదో పట్టించడానికి భారతదేశంతో యుద్ధం అనేటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుందని, తర్వాత ఇంకో పక్క BLF బెలుచి లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు మాకు ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టెట్ ఉంది. ఒకవైపు BLF నుంచి ఉంది, ఇంకోవైపు లోకల్ పీపుల్ నుంచి ఉంది, ఇంకోవైపు భారత్ వైపు నుంచి ఆటోమేటిక్గా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఉండొచ్చు అనేటువంటి అనుమానం. మొత్తానికైతే అతన్ని ఒక బంకర్లో దాచారు అనేటువంటి వార్తలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలోనే వస్తున్నాయి. కానీ ఒక ప్రధానమంత్రి దాక్కోవాల్సి రావటం అంటే ఓటమిని అంగీకరించడంతో సమానం. టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కదా, మీ ప్రధానికి చెప్పుకోండి అని చెప్పారు. ఇప్పుడు అదే ప్రధాని నరేంద్ర మోదీ గారి వల్ల పాకిస్తాన్ ప్రధాని కనపడకుండా, అంటే ప్రాణ భయంతో దాక్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇది గొప్ప విజయం అనుకోవచ్చా? ఆ మహిళల కన్నీళ్ళకి న్యాయం జరిగింది అనుకోవచ్చా? అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కోవటం ఆధారంగా కాదు, కానీ ఎప్పుడైతే మన మహిళలు సింధూరాన్ని చెరపడానికి ఉగ్రవాదులు ప్రయత్నం చేశారో, ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి మనం బుద్ధి చెప్పొచ్చాం కదా. మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి 9 ఆర్మీ క్యాంపుల మీద ఒక 4 ఏమో డైరెక్ట్ పాకిస్తాన్, ఒక 5 ఏమో POK, ఆ మొత్తం 9, దాదాపు ఆ 9 క్యాంపుల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతం చేశాం. ప్రధానంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబం చిత్రం అయిపోయింది, అతను కూడా అంగీకరించారు. తర్వాత హఫీజ్ సయ్యద్ వాళ్ళ హెడ్ ఆఫీస్ మీద కూడా దాడి చేశాం. కానీ ఇతరు మాత్రం తప్పించుకొని సేఫ్గా ఉన్నాడు. వీళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో ఉన్నారు, వాళ్ళు రక్షణిస్తున్నారు అంటున్నది మనకున్న సమాచారం. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో దాక్కున్నారని మనకున్న సమాచారం. వాళ్ళని పాకిస్తాన్ బేషరతుగా మనకు అప్పచెప్తే చాలా మంచిది, లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వాళ్ళు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యుద్ధం అన్నాడు, సిద్ధం అన్నాడు, నాది అంత పొడుగుంది, ఇంత పొడుగుంది, నా దగ్గర 130 అనుభవంలోనే అది ఇదని డైలాగులు కోసాడు. పైగా కాశ్మీర్ మా నరవన్నాడు, మా వెన్నుముక్క అన్నాడు. ఇదంతా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చివరికి యుద్ధాన్ని క్రియేట్ చేసి ఎక్కడ పోయి దాక్కున్నారు అర్థం చేసుకోవాలి పరిస్థితి. ఇప్పుడు 3 ఫెయిల్యూర్స్ వాళ్ళ ముందు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఒకటి, మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, అంటే వాళ్ళ దేశంలో పోయి వాళ్ళ ఉగ్రవాద క్యాంపులను కొట్టేశాం. అయితే దాన్ని వాళ్ళు అడ్డుకోలేకపోయారు. వాళ్ళు F-16 యుద్ధ విమానం వదిలితే మనం క్షణాల్లో గాల్లో తేల్చేసాం దాన్ని, అది ఒక ఫెయిల్యూర్. రెండో ఫెయిల్యూర్ ఏంటి, మనం లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ చేసాం. వాళ్ళ దేశంలో వాళ్ళ లాహోర్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ చేసాం. ఎందుకు కొలాప్స్ చేసాం? అక్కడ నుంచి మన దేశం మీదకి యుద్ధ విమానాలు వదులుతున్నారు,
అక్కడ నుంచి మిసైల్స్ వదులుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వదులుతున్నారో దాన్ని కొలాప్ చేద్దాం అనుకున్నా చేసి పడేశారు. దాన్ని అడ్డుకోలేకపోయారు. మూడోది కరాచీ సీపోర్ట్. కరాచీ సీపోర్ట్ అనేది చాలా ప్రధానం. అక్కడ నుంచే బయట దేశాలకు ఎగుమతులు దిగుమతులు పోతామండి. పాకిస్తాన్లో పెద్ద సీపోర్ట్ ఏదైనా ఉందంటే అది కరాచీ సీపోర్ట్. ఆ కరాచీ సీపోర్ట్ను కూడా ధ్వంసం చేశాం. మన ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా మనం దాన్ని ధ్వంసం చేసాం. దాన్ని ఆపలేకపోయారు. సో బిగ్ ఫెయిల్యూర్స్ ప్రధానమంత్రి ముందు కనపడుతున్నాయి. బిగ్ ఫెయిల్యూర్స్ కనపడుతున్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తారాదా? ఆ తిరుగుబాటు తట్టుకోలేక భయంలో దాక్కున్నాడు. ఇంకోటి ఆర్మీ చీఫ్ అరెస్ట్. నువ్వు అడగబోతున్నావు, ఆర్మీ చీఫ్ అరెస్ట్. ఆర్మీ చీఫ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఈ 3 దాడుల్ని ఎదుర్కోలేకపోయాడు. ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉంది కూడా యుద్ధం అని కలవరిచ్చాడు. నిజానికి యుద్ధం అనే ముందు ఏం చేయాలి? తను సిద్ధంగా ఉండాలి. ఆర్మీని సిద్ధంగా ఉంచాలి. ఆయుధాలు సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఏవి సిద్ధంగా లేవు. మన యుద్ధ విమానాలు వాళ్ళ దేశంలో పోతుంటే లాడర్ సిస్టమ్ పనిచేదా వాళ్ళది? అసలు మన యుద్ధ విమానాలు వస్తున్నాయి, ఇంటెలిజెన్స్ నివేదిక కూడా లేదా వాళ్ళకి? మన యుద్ధ విమానాలు వస్తుంటే దాన్ని కొలాప్స్ చేసే సిస్టమ్ కూడా లేదా వాళ్ళకి? వాళ్ళ వైమానిక దళం ఏం చేస్తుంది? వాళ్ళ నౌకాదళం ఏం చేస్తుంది? మన ఐఎన్ఎస్ విక్రాంత్ పై కరాచీ సీపోర్ట్ని చేస్తా అంటే వాళ్ళ బలహీనతలు అడ్డం పడ్డాయి కదా. అప్పటికి 4,000 మంది జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి రిజైన్ చేస్తూ భారతదేశంతో యుద్ధం చేసే సామర్థ్యం మనకి లేదురా స్వామి, యుద్ధం వద్దురా స్వామి అని మొత్తుకున్నారు. విన్నారా వీళ్ళిద్దరూ? ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ వెళ్ళలేదు. వినకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మోటార్ సెల్స్ ద్వారా కొన్ని బోర్డర్స్లో మన నిరాయుధులంటే ప్రజల మీద పడుతూ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా మన ఆర్మీని ఎదుర్కోలేక, మన యుద్ధ విమానాన్ని ఎదుర్కోలేక, మన S-400ని ఎదుర్కోలేక, ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎదుర్కోలేక వీళ్ళేం చేస్తున్నారు? సామాన్య ప్రజల మీద పడి ఎడుతున్నారు. సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మనం పాకిస్తాన్ సామాన్యుల ప్రాణాలు ఇంతవరకు తీయలేదు. మనం గనక తీయటం మొదలు పెడితే పాకిస్తాన్ అనేది ప్రపంచ పట్టణంలో కనపడదు. ఇవాళ ప్రధానమంత్రి దాక్కోవాల్సి వచ్చిందంటే ఏ పరిస్థితుల్లో దేశం ఉంది? ఆర్మీ చీఫ్ని జైల్లో పడేయాల్సి వచ్చిందంటే జైల్లో పడేస్తున్నారా, డ్రామా ఆడుతున్నారా? నాకు క్లారిటీ లేదు. ఎందుకు డ్రామా ఆడుతున్నారని నాకు అనుమానం వస్తుందంటే, వాళ్ళు ఆర్మీ చీఫ్ని అక్కడ ప్రజలు టార్గెట్ చేశారు. అక్కడ ఉన్న జవాన్లు కూడా ఆర్మీ చీఫ్ని టార్గెట్ చేశారు. మనకి దమ్ము లేకపోయినా యుద్ధాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టాడరా స్వామి, ఇది కనపడితే వీడిని ముందే వేసేయాలి అని చెప్పేసి వాళ్ళ ఆర్మీని అనుకుంటుంది. ఆర్మీ అనుకుంటుంది కాబట్టి ఏం చేయాలి? అరెస్ట్ చేస్తే ఏంటంటే జైల్లో ఉంటాడు, సేఫ్గా ఉంటాడు, రక్షణలో ఉంటాడు. అరెస్ట్ చేశారనేసరికి కోపం కూడా కొద్ది తగ్గిద్ది. అరెస్ట్ చేశారా, పెడబోయింది అనేది ఉంటుంది కదా. అందుకని అరెస్ట్ చేసినట్టు డ్రామాలు ఆడుతున్నారా అనేది కూడా ఒకటి తెలియాలి. కానీ ఏది ఏమైనా ఒక ప్రధానమంత్రిని దాయటం, ఇంకొక ఆర్మీ చీఫ్ని జైల్లో పెట్టి డ్రామాలు ఆడటం, ఈ రెండూ చూసినప్పుడు పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది, ఓడిపోయింది. మనం అనుకున్నాం యుద్ధం వస్తే వారం పాకిస్తాన్ నిలబడిద్దా లేదా, 4 రోజులు నిలబడిద్దా, 3 రోజులు నిలబడిద్దా, 2 రోజులు నిలబడిద్దా అని అనుకున్నాం. ఒక్క రోజు కూడా నిలబడలేదు. ఇంకేమైనా ఉంటాడు. రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.